బైబిలులో ఒక మతోన్మాది ఉన్నాడు. క్రైస్తవ్యం అంటే పడదు. ఎక్కడ క్రైస్తవులున్నా వెతికి మరీ వాళ్ళ ఇళ్లలోనికి జొచ్చి వారిని ఈడ్చుకుని బయటికి వచ్చి చెరసాలలో వేసి వాళ్ళని చంపటం ప్రాణాధారంగా పెట్టుకున్న మతోన్మాది యోధా మతోన్మాది. ఆయన అంత తీవ్రవాది లాంటి వ్యక్తిని దేవుడు ఎందుకు ప్రాణం తీయలేదు? ఎంతో మంది క్రైస్తవులు హత్యకు గురవుతుంటే, ఎంతో మంది చెరసాల పాలవుతుంటే ఎందుకు దేవుడు చూచి సహించాడు చెప్పండి? ఆ ఉగ్రవాది, ఆ మతోన్మాది మారాలి అని. నిజంగా పౌలు గారిని మొదటిలోనే అతడు విరోధిగా ఉన్నప్పుడు ప్రాణం తీస్తే ఎన్ని సంఘాలు కట్టబడకుండా ఉండేవి చెప్పండి? ఎన్ని ప్రయాణాలు చేయకుండా ఉండేవాడు చెప్పండి? ఈరోజు క్రైస్తవ్యం చదువుకుంటున్న 66 పుస్తకాల్లో 14 పత్రికలను రాయగలిగాడు అంటే మహాజ్ఞానం. వచ్చుండేదా ఈ సమాజానికి చెప్పండి? క్రైస్తవ్యానికి ఆ రోజు ఉగ్రవాదిగా ఉన్నప్పుడు ప్రాణం తీసేస్తే దేవుడు నో. దేవుడు మనసేంటో తెలుసండి? చివరి క్షణం వరకు మనుషులని మార్పు కోసం ఎదురు చూసే కన్న తండ్రి మనసు ఆయనది.